అసలు యాంజియోగ్రామ్ అంటూ వింటూ ఉంటాము. యాంజియోగ్రామ్ అంటే ఏంటి సార్ అసలు? ఇప్పుడు యాంజియోగ్రామ్ అనేది చిన్న పరీక్ష. ఈ మధ్య కాలంలో డే కేర్ ప్రొసీజర్‌లో చేస్తున్నాము. మార్నింగ్ అడ్మిట్ చేసి ఈవినింగ్ బ్లాకేజెస్ లేకపోతే ఈవినింగ్ కల్లా పంపించేస్తాము. సో, ఇప్పుడు హార్ట్ అనేది మేజర్ సెంట్రల్ ఆర్గన్. హార్ట్ నుంచి వచ్చే రక్తనాళాలన్నీ మొత్తం అవి శరీరం అంతా వేర్లలాగా వస్తుంటాయి. సో, హార్ట్ నుంచి వచ్చే రక్తనాళం చేతి దగ్గర మనము చేతికి కూడా బ్లడ్ సప్లై హార్ట్ నుంచి వస్తుంది. సో, మనం ఏం చేస్తామంటే చేతి నుంచి చిన్న ఇంజెక్షన్ ఇస్తాము. ఇంజెక్షన్ ఇచ్చి చేతిలో నుంచి చిన్న ట్యూబ్ వేస్తాం. చేతిలో నుంచి కానీ థైలో నుంచి కానీ. చేతిలో నుంచి చేసేదాన్ని రేడియల్ అప్రోచ్ అంటారు. థైలో నుంచి చేసేది ఫెమరల్ అప్రోచ్ అంటారు. సో, రెండిటికి సేమ్. ఇప్పుడు హార్ట్లో నుంచి వచ్చే రక్తనాళము చేతి దగ్గర మనము చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ట్యూబ్ వేసి హార్ట్ దాకా వెళ్తాము. అలాగే థై దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఫెమరల్ అప్రోచ్లో కూడా సేమ్. అక్కడ థై నుంచి ఇంజెక్షన్ ఇచ్చి ట్యూబ్ హార్ట్ దాకా వేస్తాము. సో, హార్ట్లో ఇప్పుడు మేజర్గా 3 రక్తనాళాలు ఉంటాయి. కుడివైపు ఒక రక్తనాళము, ఎడమవైపు 2 రక్తనాళాలు. దీన్ని మా భాషలో రైట్ కొరోనరీ ఆర్టరీ అంటాము. లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీలో 2 రక్తనాళాలు ఉంటాయి. చేతుల నుంచి ఇలా ట్యూబ్ వేసి స్లోగా హార్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ట్యూబ్ అన్నది రైట్ సైడ్ ఆర్టరీకి మనం హుక్ చేసి దాంట్లో చిన్న కాంట్రాస్ట్ అనే చిన్న లిక్విడ్ ఇస్తాము. ఈ కాంట్రాస్ట్ అన్నది ఎక్స్రేలో మనకి రేడియో స్పెసిఫై అవుతుంది అండ్ ఎక్స్రేలో మనకి రక్తనాళం క్లియర్గా కనబడుతుంది. సో, రైట్ సైడ్ ఒక ఇంజెక్షన్ ఇస్తాము, లెఫ్ట్ సైడ్ కూడా అలా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఎక్స్రేలో ఎక్కడ బ్లాకేజ్ ఉంది, ఎలా ఉంది, క్లీన్గా ఉందా, బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నాయా అన్నది దాంట్లో మనకి ఎక్స్రే ఫ్లోరోస్కోపీలో తెలిసిపోతుంది. సో, ఇది నార్మల్ రక్తనాళాలండి. ఇది రైట్ సైడ్ మనకి ఇప్పుడు యాంజియోగ్రామ్లో చేసినప్పుడు ఎలాగైతే కనపడుతుందో ఇది రైట్ సైడ్ కొరోనరీ ఆర్టరీ అంటాము, రైట్ కొరోనరీ ఆర్టరీ. ఇది లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీ. ఇలాగా స్మూత్గా ఉంటాయండి. ఇక్కడ చూసారా, ఎక్కడ కూడా మనకి అడ్డంకులు లేకుండా కనబడుతున్నాయి. ఇది నార్మల్ రైట్ కొరోనరీ ఆర్టరీ, ఇది నార్మల్ లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీ. లెఫ్ట్ సైడ్ 2 రక్తనాళాలు ఉంటాయి మేజర్గా, ఇదొకటి. సో, ఈ ఇది నార్మల్ బ్లడ్ సప్లై ఆఫ్ ద హార్ట్. ఇది మనకి యాంజియోగ్రామ్లో క్లియర్గా తెలుస్తుంది. సో, ఇప్పుడు బ్లాకేజెస్ అలా ఏమన్నా ఉన్నప్పుడు మనకి ఇప్పుడు కాంట్రాస్ట్ అనేది ఇచ్చినప్పుడు యాంజియోగ్రామ్లో మనకి క్లియర్గా తెలుస్తుంది ఎక్కడైతే, అది కూడా చూపిస్తాను. సో, ఇది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చేసిన యాంజియోగ్రామ్ అండి. ఇది ఇంతకు ముందు చూపించాను కదా, రైట్ సైడ్ ఇలా స్మూత్గా ఉండాలి అని. ఇది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఇక్కడ దాకానే రక్తం ఫిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఈ ట్యూబ్ అన్నది చేతి నుంచి చిన్న ట్యూబ్ వేసి హార్ట్లో ఇంజెక్షన్ ఇచ్చాము. అప్పుడు ఇక్కడ ఫిల్లింగ్ లేదండి. చూసారు కదా, కాంట్రాస్ట్ అనేది ఇక్కడ దాకే వచ్చి ఆగిపోతుంది. సో, ఇలా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోయినప్పుడు దీన్ని హార్ట్ అటాక్ అంటారు. ఇది మనకి యాంజియోగ్రామ్లో క్లియర్గా తెలుస్తుంది. సో, మనం ఇది యాంజియోగ్రామ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చేసింది. ఇది స్టంట్ వేసిన తర్వాత ఇలాగా క్లియర్గా అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి స్టంట్ వేసాము ఈ పేషెంట్కి అండ్ ఇలా స్మూత్గా మనకి రక్త సరఫరా అన్నది పూర్తిగా వచ్చిందండి. సో, ఇట్లా మనకి ఎక్కడైతే బ్లాకేజ్ ఉందో అది మనకి క్లియర్గా యాంజియోగ్రామ్ ప్రొసీజర్లో తెలుస్తుంది. సో, ఎటువంటి వాళ్ళలో ఇవి చేయాల్సి వస్తుంది సార్, ఎప్పుడెప్పుడు చేయాలని? సో, ఇప్పుడు మెయిన్లీ యాంజియోగ్రామ్ చేయడానికి ఫస్ట్ మనం సిమ్టమ్స్ చూసుకుంటామండి. సిమ్టమ్స్, రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎవరికైనా ఛాతీ మధ్య భాగంలో నొప్పి, మా భాషలో దాన్ని యాంజైనా అంటారు, రిట్రోస్టర్నల్ పెయిన్ అంటారు. మధ్య భాగంలో నొప్పి, గొంతుకి పాకుతుండడం కానీ, నడిచినప్పుడు ఛాతీ నొప్పి వచ్చినప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు బాగా ఆయాసం వచ్చినప్పుడు కానీ, ఊపిరితిత్తుల్లోని అంటే కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా ఉంటుంది. అలా ఊపిరితిత్తుల్లో నీరు చేరిన వీళ్ళకి తర్వాత యాంజియోగ్రామ్ అన్న ప్రొసీజర్ అన్నది చేస్తామండి. ఇట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ కొంతమంది బీపీ, షుగర్ ఇవి చాలా ఉన్నప్పుడు, బీపీ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి, ఎవరైతే 50+ ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నప్పుడు, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం యాంజియోగ్రామ్ అన్నది యూజువల్లీ సజెస్ట్ చేస్తామండి. అయితే యాంజియోగ్రామ్ బదులు ఈ మధ్య చూస్తుంటే సిటీ స్కాన్ లో కూడా తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు సార్. అయితే ఇప్పుడు యాంజియోగ్రామ్ అనేది మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ, హార్ట్ లో బ్లాకేజెస్ ఉండే అవకాశము హై సస్పిషన్ ఉన్నప్పుడు చేస్తాము. అలా కాకుండా మనకి ఇప్పుడు హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయా లేదా అని కూడా తెలియాలి. అట్ ద సేమ్ టైం మనకి యాంజియోగ్రామ్ లాంటి ఇన్వేజివ్, అంటే యాంజియోగ్రామ్ అనేది అడ్మిట్ అయి చేసుకోవాల్సి ఉంటుంది. అలా మనకి అడ్మిట్ అవ్వకుండా చేసుకోవాలి అన్నప్పుడు సిటీ స్కాన్ కూడా
ఈ మధ్య కాలంలో వస్తున్న పరీక్ష. సిటీ స్కాన్లో కూడా మనకి తెలిసిపోతుందండి బ్లాకేజెస్ ఉన్నాయా లేదా అని. బట్ ఒకటి ఏంటంటే సిటీ స్కాన్లో బ్లాకేజెస్ ఉన్నాయి అని మనకు కన్ఫర్మ్ అయినప్పుడు మళ్ళీ అది ఫైనల్లీ నిర్ధారణ మాత్రం మళ్ళీ యాంజియోగ్రామ్ చేసుకోవాలి. సో అందుకనే మనము హై సస్పిషన్ ఉన్నప్పుడు మాత్రము ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ అంటే అడ్మిట్ చేసుకొని ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ చేస్తాము. మనకి సస్పిషన్ అంతగా లేదు, సో మోడరేట్ రిస్క్, మేము వి టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిస్క్. హై రిస్క్ పేషెంట్స్కి మనం యాంజియోగ్రామ్స్ అడ్వైస్ చేస్తాము. మోడరేట్ రిస్క్ కానీ లో రిస్క్ ఉన్న వాళ్ళకి మనము సిటీ స్కాన్ కానీ ఇంకా వేరే రకమైన స్ట్రెస్ టెస్ట్ ఉంటాయి, ట్రెడ్మిల్ టెస్ట్ అని, కార్డియాక్ స్ట్రెస్ థాలిమ్ అని, ఇలాంటి పరీక్షలు ఉంటాయి. వీటిలో మనకి బ్లాకేజ్ ఉండే అవకాశం ఏమన్నా ఉందా అన్నది తెలుస్తుంది. ఇంకొకటి సిటీ స్కాన్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే సిటీలో కాల్షియం స్కోర్ అని ఉంటుందండి. ఈ కాల్షియం స్కోర్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి కూడా మనము హార్ట్లో బ్లాకేజ్ ఉండే అవకాశం ఏమన్నా ఉందా అన్నది మనం అంచనా వేస్తాం. సో కాల్షియం స్కోర్ 0 to 10, 10 to 100, మోర్ దెన్ 100 అని ఉంటుంది. మోర్ దెన్ 100 ఉన్న వాళ్ళకి యూజువల్లీ బ్లాకేజెస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందండి. కాల్షియం స్కోర్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే రక్తనాళం లోపల కొవ్వు ఇలా పేరుకుపోతుందండి. ఇది నార్మల్ రక్తనాళం అండి. అండ్ ఇది ఇలా కొవ్వు చేరుకున్న రక్తనాళం. ఇలా ఇక్కడ చూసారు కదా, ఇలా నార్మల్ బ్లడ్ సప్లై. ఇది బ్లడ్ సప్లై తగ్గిపోతున్నప్పుడు ఇది హార్ట్ పైన ఉండే రక్తనాళం. ఇందాక చూపించినట్టు కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఇలా కొవ్వు ఇలా రక్తనాళం యొక్క గోడ పైన పేరుకుపోతూ ఉంటుంది, మెల్లమెల్లగా పేరుకుపోతుంది. ఇదేమో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇలా బ్లడ్ సప్లై పూర్తిగా నిలిచిపోతుంది హార్ట్ మజిల్కి. సో ఇప్పుడు మనకి ఇలా కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ కొవ్వుతో పాటు దీని మీద కాల్షియం కూడా మెల్లమెల్లగా డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మనకి సిటీ స్కాన్లో తెలుస్తుంది కాల్షియం ఎక్కడ డిపాజిట్ అయింది, ఎంత. ఈ కాల్షియం స్కోర్ అన్నది సిటీలో మనకి ఎంత కాల్షియం డిపాజిట్ ఉంది అన్న దాన్ని బట్టి, ఇలా కొవ్వు ఉన్నప్పుడే కొవ్వు పైన మెల్లమెల్లగా కాల్షియం అనేది డిపాజిట్ అవుతుంది. అది మనం సిటీ స్కాన్లో తెలుస్తుంది. దాన్ని బట్టి మనము బ్లాకేజ్ ఉందా లేదా అన్నది అంచనా వేస్తాం. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇది నార్మల్ రక్తనాళము, ఇలా ఇది కొవ్వు చేరుకున్న రక్తనాళం. ఇలా బ్లడ్ సప్లై తగ్గినప్పుడు కూడా పేషెంట్కి సిమ్టమ్స్ ఉండవు కొన్నిసార్లు. నార్మల్లీ ఈ కొవ్వు అన్నది క్రిటికల్ లెవెల్కి చేరినప్పుడు మాత్రమే బ్లడ్ సప్లై అంటే 70-80% దాటినప్పుడు మాత్రమే సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఛాతి నొప్పి కానీ, నడిస్తే ఆయాసం కానీ, నడిస్తే ఛాతి నొప్పి కానీ, ఇందాక చెప్పినట్టు యాంజైనా అన్నది బ్లాకేజ్ అండ్ తీవ్రత ఎక్కువ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో కొంతమందికి ఎలా అంటే 70% బ్లాకేజ్ ఉంటుంది, బట్ అయినా కూడా సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఇలాంటప్పుడు మనకి మరి బ్లాకేజ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ కూడా వన్ ఆఫ్ ద ప్రొసీజర్. ఇలా సిమ్టమ్స్ ఏమీ లేని వాళ్ళకి మనం యూజువల్లీ యాంజియోగ్రామ్ అనేది ప్రిస్క్రైబ్ చేయము. హై రిస్క్ ఉన్నప్పుడు ఇలా స్ట్రెస్ టెస్ట్ అంటారు. స్ట్రెస్ టెస్ట్ అంటే వన్ ఆఫ్ ద టైప్ ఇస్ ట్రెడ్మిల్ టెస్ట్ అండి. ట్రెడ్మిల్ టెస్ట్లో ఎవరైతే నడవగలరో వాళ్ళకి ఈసీజీ ఎక్కువ అన్నది నార్మల్ ఉన్నప్పుడు మనము ట్రెడ్మిల్ టెస్ట్ చేసి అంచనా వేస్తాం. ట్రెడ్మిల్ టెస్ట్లో ఇలా ఉన్నప్పుడు కూడా మనకి ట్రెడ్మిల్ టెస్ట్లో మార్పులు వస్తాయండి ఈసీజీ ఎక్కువ. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఇప్పుడు ఈసీజీ ఎక్కువలో ఎలా అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాత్రమే ఈసీజీ ఎక్కువలో మార్పులు ఉంటాయి. ఈసీజీ ఎక్కువ ఇలా ఇప్పుడు ఇక్కడ పూర్తిగా రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు మాత్రమే ఈసీజీ ఎక్కువలో మార్పులు వస్తాయి. ఇలా ఉన్నప్పుడు ఈసీజీ ఎక్కువలో మార్పులు కొన్నిసార్లు ఉండకపోవచ్చు. సో ఇలాంటప్పుడు కూడా మనకి తెలుసుకోవాలి బ్లాకేజెస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి చేసే పరీక్ష స్ట్రెస్ టెస్ట్. రఫ్లీ మనకి ఇది క్లియర్ గా యాంజియోగ్రామ్ చేస్తేనే తెలుస్తుంది. బట్ ట్రెడ్మిల్లో ఇలా ఉండే పాసిబిలిటీ ఏమన్నా ఉందా, ఇలా కొవ్వు ఏమన్నా పేరుకుపోయే అవకాశం ఉందా అన్నది మనకి ట్రెడ్మిల్లో తెలుస్తుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఎనీ పర్సన్ అబౌవ్ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఎవరైతే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, ఈ మధ్య చాలా చూస్తున్నాం మనం తక్కువ వయసులో హార్ట్ అటాక్స్ వస్తున్న వారిని. సో ఎవరైతే 40 పైన ఏజ్ ఉంటారో వాళ్ళు ఒక్కసారి ఖచ్చితంగా ట్రెడ్మిల్ పరీక్ష మొదలు ఈసీజీ అండి. ఈసీజీ ఎక్కువ 2 నార్మల్ ఉన్నప్పుడు ట్రెడ్మిల్ పరీక్ష ఒకసారి చేసుకోవాలి. ట్రెడ్మిల్ ఈజ్ ఎ స్క్రీనింగ్ టెస్ట్. మనకి బ్లాకేజ్ ఉందా లేదా అన్నది ముందుగానే హార్ట్ అటాక్ రాకముందే మనకి దాంట్లో తెలుస్తుంది ట్రెడ్మిల్ టెస్ట్లో, రైట్. అండ్ సిటీ స్కాన్లో కూడా యాంజియోగ్రామ్ లేకుండా నాన్ ఇన్వేజివ్ టెస్ట్లో కూడా సిటీ స్కాన్లో మనకి క్లియర్గా తెలుస్తుంది బ్లాకేజ్ ఉందా లేదా. ముందే పసిగట్టగలం, ముందే అటాక్ రాకముందే మనకి సిటీ స్కాన్లో కూడా తెలుస్తుంది. ఒకవేళ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ప్రాబ్లం ఉంది లేకపోతే బ్లాకేజ్ ఉందని తెలిసినప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ అంటూ ఉంటాయి. అందులో స్టంట్ వేయడం కూడా ఒకటి చెప్తూ ఉంటారు. అవునండి.
సో ఎటువంటి టైంలో వేయాల్సి? ఇప్పుడు ఎలా అంటే యాంజియోగ్రామ్ అయ్యాక మనకి బ్లాకేజ్ తీవ్రత ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుందండి. బ్లాకేజ్ తీవ్రత ఒకవేళ 70% కంటే ఎక్కువ ఉందనుకోండి, మా సైన్స్ ప్రకారం ఎలా అంటే, కార్డియాలజీ సైన్స్ ప్రకారం ఎలా అంటే 70% కంటే ఎక్కువ ఉన్న బ్లాకేజెస్కి మాత్రమే మేము స్టంట్ కానీ బైపాస్ కానీ సజెస్ట్ చేస్తాము. 70% కంటే తక్కువ ఉన్న బ్లాకేజెస్కి మనము మెడిసిన్స్తోనే పెడతాం. చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి, బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్, కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ అండ్ బీపీ కంట్రోల్లో పెట్టుకోవాల్సిన మెడిసిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ మెడిసిన్స్ ద్వారా మనము వీలైనంత వరకు స్టెంట్ వేయకుండా ప్రయత్నం చేస్తాం 70% కంటే తక్కువ ఉన్న బ్లాకేజెస్కి. సో బ్లాకేజెస్ విచ్ ఆర్ నాన్ క్రిటికల్, అంటే క్రిటికల్గా లేని బ్లాకేజెస్కి మనం మందులతోనే పెడతాము. 70% కంటే పైబడ్డ బ్లాకేజెస్కి మాత్రం మనము స్టెంట్ వేయడమా బైపాస్ సర్జరీ అన్నది మనము డిసైడ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనకి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. స్టెంట్ ఎప్పుడు వేస్తారు, బైపాస్ ఎప్పుడు చేస్తారన్న క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో స్టెంట్ ఏంటంటే, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏదైతే రక్తనాళం పూర్తిగా మూసుకుపోయి ఉంటుందో ఆ రక్తనాళం ఓపెన్ చేసుకుంటే రిస్క్ అన్నది తగ్గిపోతుందండి. సో యూజువలీ రక్తనాళం పూర్తిగా మూసుకుపోయిన రక్తనాళాన్ని మాత్రం మనం ఓపెన్ చేస్తాము, దానివల్ల రిస్క్ అన్నది తగ్గిపోతుంది. ఇలాంటి హార్ట్ అటాక్ లాంటి పరిస్థితుల్లో మనము అర్జెంటుగా అత్యవసర పరిస్థితుల్లో మనం వెంటనే స్టంట్ వేస్తామండి. అండ్ ఇప్పుడు హార్ట్లో ఇందాక 3 రక్తనాళాలు ఉంటాయి, దాంట్లో ఒక రక్తనాళం కానీ 2 రక్తనాళాలు కానీ మూసుకుపోయినప్పుడు ఏదైతే మనం స్టెంట్ వల్ల క్లియర్ చేయగలమో వాటిని స్టంట్ వేసుకొని క్లియర్ చేస్తాము. బట్ మల్టిపుల్ లెవెల్స్లో బ్లాకేజెస్ ఉన్నాయి, ఈ కాల్షియం డిపాజిట్స్ అన్నవి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం మనము స్టెంట్ కాకుండా బైపాస్ సర్జరీకి ఆప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి, మల్టిపుల్ బ్లాకేజెస్ ఉన్న వారికి బైపాస్ సర్జరీకి మనం పంపడం యూజువల్లీ జరుగుతుందండి.